Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. రోజు వాడే చిన్న చిన్న వాక్యాలు. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. See the first one. నీకు ఒక విషయం చెప్పాలా? నీకు ఒక విషయం చెప్పాలా? అని అడిగే సందర్భాలలో షల్ ఐ టెల్ యూ వన్ థింగ్? షల్ ఐ టెల్ యూ వన్ థింగ్? వన్ థింగ్ అంటే ఒక విషయం. నీకు చెప్పాలా? షల్ ఐ టెల్ యూ? సీ ద నెక్స్ట్ వన్. ఇది మీ ఫోనా? ఇది మీ ఫోనా? అని అడిగే సందర్భాలలో ఈజ్ దిస్ యువర్ ఫోన్? ఈజ్ దిస్ యువర్ ఫోన్? ఈ విధంగా అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వెళ్ళి క్యూలో నిల్చో. వెళ్ళి క్యూలో నిల్చో అని చెప్పే సందర్భాలలో గో అండ్ స్టాండ్ ఇన్ ద క్యూ. గో అండ్ స్టాండ్ ఇన్ ద క్యూ. నువ్వు ఒక పని చేయి. నువ్వు ఒక పని చేయి అని చెప్పే సందర్భాలలో యూ డూ వన్ థింగ్. యూ డూ వన్ థింగ్. వన్ థింగ్ అంటే ఒక పని. నువ్వు చేయి. యూ డూ. డూ అంటే చేయడం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది. నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో ఇంగ్లీష్‌లో యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్. నువ్వు చెప్పి ఉండాల్సింది. దీనికి షుడ్ హ్యావ్ సెడ్ యూజ్ చేస్తాం. ముందే అంటే ఎర్లియర్. సి ద నెక్స్ట్ వన్. నేను చాలా అయోమయంలో ఉన్నాను. నేను చాలా అయోమయంలో ఉన్నాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ వెరీ కన్‌ఫ్యూజ్డ్. ఐ యామ్ వెరీ కన్‌ఫ్యూజ్డ్. కన్‌ఫ్యూజ్డ్ అంటే అయోమయం. నేను అయోమయంలో ఉన్నానని చెప్పడానికి ఐ యామ్ కన్‌ఫ్యూజ్డ్. సీ ద నెక్స్ట్ వన్. మనం కలిసి వెళ్దాం. మనం కలిసి వెళ్దాం. ఇంగ్లీష్‌లో వి విల్ గో టుగెదర్. వి విల్ గో టుగెదర్. టుగెదర్ అంటే కలిసి. వి విల్ గో మనం వెళ్దాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది. నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది. ఇంగ్లీష్‌లో యూ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. యూ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ అంటే నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఎందుకు దుర్వాసన వస్తుంది? ఇక్కడ ఎందుకు దుర్వాసన వస్తుంది? ఇంగ్లీష్‌లో వై ఈజ్ ఇట్ స్మెల్లింగ్ బ్యాడ్ హియర్? వై ఈజ్ ఇట్ స్మెల్లింగ్ బ్యాడ్ హియర్? స్మెల్లింగ్ బ్యాడ్ అంటే దుర్వాసన రావడం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నా మాట వినలేదు. నువ్వు నా మాట వినలేదు. ఇంగ్లీష్‌లో యూ డిడ్‌న్ట్ లిజన్ టు మీ. యూ డిడ్‌న్ట్ లిజన్ టు మీ. నువ్వు నా మాట వినలేదు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నీ ఫోన్ తీసుకున్నావా? నువ్వు నీ ఫోన్ తీసుకున్నావా? ఇంగ్లీష్‌లో డిడ్ యూ టేక్ యువర్ ఫోన్? డిడ్ యూ టేక్ యువర్ ఫోన్? నీ ఫోన్ తీసుకున్నావా? డిడ్ యూ టేక్? నీ ఫోన్. యువర్ ఫోన్. నేను ఇది కొనాలా? నేను ఇది కొనాలా? అని అడిగే సందర్భాలలో షుడ్ ఐ బై ఇట్? షుడ్ ఐ బై ఇట్? సీ ద నెక్స్ట్ వన్. పద క్రికెట్ ఆడుదాం. పద క్రికెట్ ఆడుదాం. ఇంగ్లీష్‌లో లెట్స్ ప్లే క్రికెట్. లెట్స్ ప్లే క్రికెట్. సీ ద నెక్స్ట్ వన్. సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి. ఇంగ్లీష్‌లో వన్స్ ఇన్ ఏ ఇయర్. వన్స్ ఇన్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి ఒక్కసారి అని చెప్పే సందర్భాలలో యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. అదంతా ఇప్పుడు అవసరమా? అదంతా ఇప్పుడు అవసరమా? ఇంగ్లీష్‌లో ఈస్ దట్ ఆల్ నెసెసరీ నౌ? ఈస్ దట్ ఆల్ నెసెసరీ నౌ? ఈస్ దట్ ఆల్ అంటే అదంతా. అవసరమా? నెసెసరీ నౌ ఇప్పుడు. సీ ద నెక్స్ట్ వన్. అదక్కడే ఉండనివ్వు. అదక్కడే ఉండనివ్వు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! లెట్ ఇట్ బి దేర్. లెట్ ఇట్ బి దేర్. దేర్ అంటే అక్కడే. ఉండనివ్వు. లెట్ ఇట్ బి. సీ ద నెక్స్ట్ వన్. నీకు తెలియదా? నీకు తెలియదా అని చెప్పే సందర్భాలలో డోంట్ యూ నో? నీకు తెలియదా? డోంట్ యూ నో? ఈ విధంగా యూజ్ చేయండి. సీ ద నెక్స్ట్ వన్. ఇది సాధ్యమే. ఇది సాధ్యమే. ఇంగ్లీష్‌లో ఇట్ ఈజ్ పాజిబుల్. పాజిబుల్‌ని సాధ్యం అని అంటాం. ఇది సాధ్యమే అని చెప్పే సందర్భాలలో ఇట్ ఈజ్ పాజిబుల్. ఇట్ ఈజ్ పాజిబుల్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మనం బస్సులో వెళ్ళగలము. మనం బస్సులో వెళ్ళగలము. ఇంగ్లీష్‌లో వి కెన్ గో బై బస్. వి కెన్ గో బై బస్. మనం వెళ్ళగలము. వి కెన్ గో బస్సులో. బస్సులోని ఇంగ్లీష్‌లో బై బస్. సీ ద నెక్స్ట్ వన్. అతడిని తినొద్దు అని చెప్పు. అతడిని తినొద్దు అని చెప్పు. ఇంగ్లీష్‌లో ఆస్క్ హిమ్ నాట్ టు ఈట్. ఆస్క్ హిమ్ నాట్ టు ఈట్.
నేను తింటే ఏమవుతుంది? నేను తింటే ఏమవుతుంది? అని అడిగే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఈట్? ఇఫ్ ఐ ఈట్ అంటే నేను తింటే. ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? సీ ద నెక్స్ట్ వన్. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పే సందర్భాలలో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీరు అర్థం చేసుకుంటారు. నేను ఆశిస్తున్నాను. ఐ హోప్. ఐ హోప్ అంటే ఆశించడం. సీ ద నెక్స్ట్ వన్. దీని అవసరం లేదు. దీని అవసరం లేదు. ఇంగ్లీష్‌లో నో నీడ్ ఆఫ్ థిస్. నో నీడ్ ఆఫ్ థిస్. సీ ద నెక్స్ట్ వన్. అంతా సిద్ధం చేయండి. అంతా సిద్ధం చేయండి. ఈ సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. గెట్ ఎవ్రీథింగ్ రెడీ. గెట్ ఎవ్రీథింగ్ రెడీ అంటే ఎవ్రీథింగ్ అంటే అంతా. సిద్ధం చేయండి. గెట్ రెడీ. సీ ద నెక్స్ట్ వన్. ఎవరి గురించి? ఎవరి గురించి? అని అడిగే సందర్భాలలో అబౌట్ హూమ్. అబౌట్ హూమ్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అబౌట్ హూమ్ యూ ఆర్ టాకింగ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. సోమరిగా ఉండకు. సోమరిగా ఉండకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ బి లేజీ. డోంట్ బి లేజీ. లేజీ అంటే సోమరిగా ఉండడం. సీ ద నెక్స్ట్ వన్. బకెట్‌లో నీళ్లు పొయ్యి. బకెట్‌లో నీళ్లు పొయ్యి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. పోర్ వాటర్ ఇంటు ద బకెట్. పోర్ వాటర్ అంటే నీళ్లు పొయ్యడం. బకెట్‌లో ఇంటు ద బకెట్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మొక్కలకు నీళ్లు పొయ్యి. మొక్కలకు నీళ్లు పొయ్యి. ఇంగ్లీష్‌లో వాటర్ ద ప్లాంట్స్. వాటర్ ద ప్లాంట్స్ అంటే మొక్కలకు నీళ్లు పోయడం. సీ ద నెక్స్ట్ వన్. ఆమెతో ఉంది ఎవరు? ఆమెతో ఉంది ఎవరు? ఇంగ్లీష్‌లో హూ ఈస్ దట్ విత్ హెర్. హూ ఈస్ దట్ అంటే ఎవరు? విత్ హెర్ ఆమెతో. సీ ద నెక్స్ట్ వన్. జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు. ఇంగ్లీష్‌లో గో కేర్‌ఫుల్లీ. గో కేర్‌ఫుల్లీ. కేర్‌ఫుల్లీ అంటే జాగ్రత్తగా. వెళ్ళడాన్ని గో అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. కోపాన్ని అదుపులో ఉంచుకో. కోపాన్ని అదుపులో ఉంచుకో అని సందర్భాలొస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో ఇంగ్లీష్‌లో కంట్రోల్ యువర్ యాంగర్. కంట్రోల్ యువర్ యాంగర్ అంటే కోపాన్ని అదుపులో ఉంచుకో. కోపాన్ని ఇంగ్లీష్‌లో యాంగర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఎక్కడికో వెళ్ళింది. ఆమె ఎక్కడికో వెళ్ళింది అని చెప్పే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! షీ హాస్ గాన్ సమ్‌వేర్. ఎక్కడికోని ఇంగ్లీష్‌లో సమ్‌వేర్ అని అంటాం. ఆమె ఎక్కడికో వెళ్ళింది. ఆమె వెళ్ళింది అని చెప్పడానికి షీ హాస్ గాన్. సీ ద నెక్స్ట్ వన్. విశ్రాంతి కోసం ఎక్కడికైనా వెళ్దాం. విశ్రాంతి కోసం ఎక్కడికైనా వెళ్దాం. ఇంగ్లీష్‌లో లెట్స్ గో సమ్‌వేర్ టు రిలాక్స్. లెట్స్ గో సమ్‌వేర్ అంటే ఎక్కడికైనా వెళ్దాం. విశ్రాంతి కోసం టు రిలాక్స్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దే కెన్ డూ ఎనీథింగ్. దే కెన్ డూ ఎనీథింగ్ అంటే ఏదైనా. వాళ్ళు చేయగలరు. దే కెన్ డూ. సీ ద నెక్స్ట్ వన్. నేను అతడి కోసం వచ్చాను. నేను అతడి కోసం వచ్చాను అని చెప్పే సందర్భాలలో ఐ హావ్ కమ్ ఫర్ హిమ్. ఐ హావ్ కమ్ ఫర్ హిమ్. ఐ హావ్ కమ్ అంటే నేను వచ్చాను. అతడి కోసం ఫర్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఇది రోజు చేస్తుంది. ఆమె ఇది రోజు చేస్తుంది. ఇంగ్లీష్‌లో షీ డస్ ఇట్ ఎవ్రీ డే. షీ డస్ ఇట్ ఎవ్రీ డే. ఆమె రోజు చేస్తుంది. షీ డస్ ఇట్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. ఇంగ్లీష్‌లో షీ డిడ్నెంట్ స్లీప్ ద హోల్ నైట్. షీ డిడ్నెంట్ స్లీప్ అంటే ఆమె నిద్రపోలేదు. ద హోల్ నైట్ అంటే రాత్రంతా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.